విశ్వాసులను సంఘాన్ని వాక్యము దగ్గరికి నడిపిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడని అర్థం. మరి సంఘ శాఖలో ఉన్నవారు అక్కడ ఉన్న ఇతర పరిచయ పరిస్థితి ఏంది? వాళ్ళు వాక్యం దగ్గరికి నడిపించారు. వాళ్ళు ఎప్పుడు ఆచారాలు, సాంప్రదాయాలు, మనుషులు కల్పించిన పద్ధతులు, లేకపోతే మనుషులు కల్పించిన ఆ సిద్ధాంతాలు, పద్ధతులు, అది మాత్రమే వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఉదాహరణ లెంతీ డేస్ స్టార్ట్ అయినాయా? లెంతీ డేస్ స్టార్ట్ అయినాయా? బైబిల్లో ఎక్కడున్నారంటే తెల్లముఖం ఎత్తారు. బైబిల్లో ఎక్కడుంది లెంతీ డేస్ అంటే తెల్లముఖాలు వేస్తారు. ఫాస్టింగ్ ఉండడం మంచిదేగా. ఫాస్టింగ్ ఇప్పుడే ఎందుకుంటాను? సంవత్సరంలో 365 రోజులలో ఇంకా చాలా ఉన్నాయిగా, చాలా నెలలు ఉన్నాయిగా. నువ్వు ఆచారాన్ని ఫాస్టింగ్ అంటున్నావా? ఆచారాన్ని ఉపవాసం అంటున్నావా? ఉపవాసము ఆచారమా? ఆచారాల వైపు నడిపిస్తారు వీళ్ళు, సాంప్రదాయాల వైపు నడిపిస్తారు వీళ్ళు. ఇది మన సంఘ శాఖ సాంప్రదాయాలు, ఇది మన సంఘాల యొక్క ఆచారాలు. ప్రతి సంవత్సరం అదిగో మనం ఈస్టర్ చేసుకునే ముందు, గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేసుకునే ముందు 40 రోజులు మనము ఉపవాసం చేయాలి. మనం 50 రోజులు మనం ఉపవాసం చేయాలి, 40 రోజులు మనం ఉపవాసం చేయాలి. యేసుక్రీస్తు ఉపవాసం 40 రోజులు చేశాడు. కానీ ఆయన సెలవుకు ముందు చేయలేదు. ఆయన పరిచర్య ప్రారంభంలో చేశాడు. ఆయన పరిచర్యకు వచ్చే ముందు ఆయన 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి ఆ తర్వాత 3 శోధనల చేత, రాజు చెప్పాను కదా, శరీరాశ, నేత్రాశ, జీవడమం. ఏ స్త్రీనైతే పడవేసిందో, ఏ మానవ జాతిని అయితే పడవేసిందో, అదే మానవ జాతిని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆయన కూడా వాడి చేత శోధించబడి వాడిని జయించాడు. ఎలా? ఇలాగూ రాయబడినదని వాక్యం ద్వారా, ఇలాగూ రాయబడినదని వాక్యం ద్వారా జయించాడు అక్కడ. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. కానీ మరి ఈ లెంత్ డేస్ ఎక్కడ నుండి వచ్చిందో నాకు తెలియదు. ఈ లెంత్ డేస్లో మాంసం తినొద్దట, ఈ లెంత్ డేస్లో ఏంటి పెళ్లి చేసుకోవద్దట, ఈ లెంత్ డేస్లో మీటింగ్లకు అటెండ్ కావద్దట, ఈ లెంత్ డేస్లో ఎక్కడ లేని భక్తి అంతా అప్పుడే వచ్చేస్తుంది. ప్రియమైన పిల్లలారా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకుడు ఎప్పుడు కూడా మనుషులు కల్పించిన పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాల వైపు నడపడు, వాక్యం చేత నడిపించబడతాడు. అదే తేడా. 5 రకాల పరిచర్యలో డూప్లికేట్ 5 రకాల పరిచర్యలు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఆ నకిలీలు వాళ్ళే సంఘ శాఖలో ఉన్నవారు. ఒరిజినల్ ఎవరు? వాళ్ళే ఇదిగో అపోస్తల బోధలో ఉండి నడిపించబడుతున్న వారు, బైబిల్ బోధలో ఉండి నడిపించబడుతున్న వారు. దట్స్ ద రీజన్. ఆ కారణాన్ని బట్టే వాళ్ళకు బైబిల్ అంటే నచ్చదు. బైబిల్లో ఎక్కడుందో చూపించమని అడిగితే కోపం వచ్చేస్తుంది, మన పైన ద్వేషం పెరుగుతుంది. అరే నువ్వు చేసేది బైబిల్లో చూపించమంటాను, లేదా బైబిల్లో ఉన్నది చేయమంటాను.